హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నిన్నటి ఈవినింగ్ వ్లాగ్‌ని షేర్ చేస్తున్నాను. ఇంకా క్లైమేట్ చూసారా? ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలీదు అన్నట్లుంది. బయట బట్టలు కూడా ఆరేసున్నాయి. అందుకే వచ్చి చూస్తున్నాను క్లైమేట్ ఎలా ఉందని. ఇంకా నైట్ రుబ్బుదాము అని మినపప్పు నానబెట్టుకున్నాను. రేపు ఇడ్లీ చేద్దాము అని. పిల్లల కోసం ఇక్కడ పాలు కాచేస్తున్నాను. వాళ్ళు వచ్చేసారు ఆ స్కూల్ నుంచి. ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించేసి ఇంకా పాలు ఇచ్చేద్దామని ఇంకా పాలల్లోకి బూస్ట్ వేస్తున్నాను. ఏదో ఒకటి వేస్తే కానీ తాగరు కదా! వాళ్ళకి ఏదో ఒకటి ఉంటేనే తాగుతారనమాట. ఇంక బూస్ట్ వేస్తున్నాను. బూస్ట్ వేసేటప్పుడు వచ్చి నాకు నోట్లో వేయి మమ్మీ అని ఇంకా వాళ్ళిద్దరూ కొంచెం అందులో వేసింది తక్కువైతే వాళ్ళు తినేసింది ఎక్కువ ఉంది అనమాట. ఇంకా నాకు కూడా ఇక్కడ కాఫీ పౌడర్ అయిపోయింది. బయట పెట్టేశాను కొద్దిగా ఉంటే అది గడ్డ కట్టేసింది అనమాట. ఇంకా వేడికి కరుగుతుంది కదా అని కొద్దిసేపు అలా ఉంచాను. ఇంకా వాళ్ళకి పాలు కూడా పోసేస్తున్నాను. ఒక్కోసారి స్కూల్ నుంచి రాగానే తాగుతారు, ఒక్కోసారి నైట్ తాగుతారు. ఈ మధ్య ఇంకా పెద్ద అమ్మకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంకా ఆమెను చదివించడానికే టైం అంతా సరిపోతుంది. ఇంకా ఒక్కోసారి ఇంకా తొందరగా పడుకుంటున్నారు. ఇంకా పాలన్నీ అలాగే ఉండిపోతున్నాయి అని పాలు ఉంటే ఇంకా కొన్ని అమ్మకి పంపించాను. ఇంకా రోజు రెగ్యులర్‌గా తాగండి మమ్మీ పాలన్నీ అలాగే ఉండిపోతున్నాయి అంటే సరే అని చెప్తారు. కానీ మళ్ళీ ఆ టైంకల్లా నిద్రపోతారు. రాగానే స్నాక్స్ పెట్టాలి, ఏదో ఒకటి స్నాక్స్ తింటారు కానీ పాలు తాగట్లేదని ఈరోజు ఖచ్చితంగా పాలు తాగాలని ఇంకా గట్టిగా చెప్తే ఇంక అప్పుడు తాగుతున్నారనమాట. ఇంకా పాలు తాగేటప్పుడు వాళ్ళకి కంపల్సరీగా రస్క్ ఉండాలి. అప్పుడే తాగుతారు. ఇంకా వాళ్ళ డాడీని చెప్తే ఇంకా నిన్న తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళకి పాలు పోసి ఇంకా రస్క్ ఇచ్చేసాను. ఇంకా వాళ్ళిద్దరు బయట కూర్చొని తింటున్నారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళకి హోంవర్క్ కూడా చేయించేసాను. ఇంకా పిల్లలకి ఇంకా హోంవర్క్ చేయించేసాను కదా అని ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా బియ్యం కూడా నానబెట్టేసేసుకున్నాను. ఇంకా బియ్యం కడిగేసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసేసుకుంటాను. పిల్లలకి హోంవర్క్ అంటే ఇంకా వాళ్ళని చదివించడం ఉంటుంది కాబట్టి ఇంకా తొందరగా పని చేసేసుకొని ఇంకా చిన్న పాప ఆల్రెడీ హోంవర్క్ చేసేసింది. ఇంకా పెద్ద పాపని చదివించాలి. ఆమెకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయన్నమాట. ఇంకా ఆమెను చదివిస్తాను. ఇంకా అందుకని గబగబా వంట చేసేస్తే అయిపోతుంది కదా అని ఇంకా వంట చేసేసుకుంటున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి ఇంకా ఎగ్ ఫ్రై చేద్దాము అని ఎగ్ ఫ్రై చేస్తున్నాను. మా పిల్లలు ఎగ్ ఫ్రై అంటే చికెన్ కంటే చాలా ఇష్టంగా తింటారు. చికెన్ చేసినా కూడా అంత ఇష్టంగా తినరు కానీ ఎగ్ ఫ్రై అంటే చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేసినా సరే బాగుంది మమ్మీ అని చెప్తారు. ఇంకా అంత ఇష్టంగా తింటారు. ఇంకా ఆనియన్స్ కట్ చేసుకొని వాటర్లో వేసుకుంటున్నాను. ఇన్ని ఆనియన్స్ కదా కళ్ళు మండుతాయి అని ఇంకా వాటర్లో కట్ చేసేసుకొని కొద్దిసేపు ఉంచుతాను. ఇలా ఉంచితే ఇంకా పవర్ అంతా పోతుంది కదా, అప్పుడు మంచిగా కట్ చేసుకోవచ్చు అని ఇంక ఇలా వాటర్లో పెట్టేసేసుకొని కట్ చేసుకుంటాను. ఇంకా ఎగ్స్ కూడా ఎన్ని కావాలో తీసుకొని ఇంకా పెట్టేసేసుకున్నాను. ఇంకా పిల్లలు వచ్చి బయట ఆడుకుంటున్నారు. వాళ్ళు బయట ఆడుకుంటున్నారు కదా అని ఒకసారి మధ్య మధ్యలో వెళ్ళి చెక్ చేస్తాను. వాళ్ళు ఏం చేస్తారో అని. అక్కడ ట్యాంక్ ఉందన్నమాట, మూత ఉంటుంది కానీ మళ్ళీ అటు వెళ్తారేమోనని ఊరికే మధ్య మధ్యలో వెళ్ళి చెక్ చేస్తాను. ఇంకా పాలు కూడా ఇంకా పెరుగు తోడేద్దాము అని పాలు కూడా పెట్టాను కదా అని ఇంకా పక్కన పెట్టేసేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ని కట్ చేసేసుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంకా ఆనియన్స్ అన్నీ చూసారు కదా, ఇలా వాటర్లో వేస్తే చాలా ఈజీగా పైన స్కిన్ అంతా వచ్చేస్తుంది. ఈ మధ్య ఆనియన్స్ ఎక్కడ చూసినా అప్పుడు అసలు ఇంత నల్లగా వచ్చేవే కావు. ఈ మధ్య ఆనియన్స్కి అంత నల్లగా వచ్చేస్తుంది. అసలు అది చేతులకంతా అంటేస్తుంది. అందుకే మంచిగా వాష్ చేసుకున్న తర్వాతే కట్ చేసేసుకుంటున్నాను. చూసి మరీ కట్ చేసుకుంటున్నాను. ఈ మధ్య ఇంకా ఎక్కువ అయిపోయింది. అసలు ఆనియన్స్ అంతా నల్లగా పట్టంతా నల్లగా వచ్చేస్తుంది. ఇంకా మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాతే కట్ చేసేసుకుంటున్నారు. ఇంకా పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు కూడా వాష్ చేసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా ఏమీ వేయను, చాలా తక్కువగానే వేస్తాను. అసలైతే ఎగ్ ఫ్రైలో పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తే ఇంకా బాగుంటుంది కానీ మా పిల్లలు తినారనమాట. అందుకని మామూలుగానే చేసేస్తాను. కొద్ది కారం ఎక్కువైనా కూడా కారం ఎక్కువైందని ఇంకా వాటర్ తాగుతూనే ఉంటారు కానీ అన్నం తినరు. అందుకని వాళ్ళకి ఇష్టమైనట్లుగానే చేయాలి కదా, ఇంకా వాళ్ళకి తక్కువగానే వేసి చేస్తానమాట. ఇంకా అదే మాకు కూడా అలవాటు అయిపోయింది. మేము చాలా తక్కువగా తింటామన్నమాట కారము. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అన్నము స్లిమ్లో పెట్టి పక్క చిన్న స్టవ్ మీద పెట్టేసి ఇంకా కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకుంటున్నాను.
ఇంకా గబగబా వంట చేసేస్తాను. ఇంకా బయట బట్టలు కూడా ఉన్నాయి. వర్షం పడేలాగా ఉంది. ఒక్కోసారి పడుతుంది, ఒక్కోసారి ఆగుతుంది. ఇలా పడుతూ ఆగుతూ ఉంటుంది అనమాట. ఇంకా బట్టలు కూడా పిల్లలు యూనిఫామ్లు కూడా బయటనే ఉన్నాయి. అందుకే ఇంకా వర్షం పడినప్పుడు చెప్పండి అని వాళ్ళకి పిల్లలకి చెప్పాననమాట. సరే మమ్మీ అని చెప్పారు. ఇంక కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఇంకా వచ్చి వాళ్ళు టీవీ చూస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా, అవన్నీ తాలింపులో వేసేసి కొద్దిగా ఉప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసి మంచిగా కలిపేసేసుకున్నాను. మరీ ఎక్కువగా ఆనియన్స్ వేయాల్సిన అవసరం ఉండదు కదా, కొంచెం మంచిగా పచ్చిగానే ఉంటే మంచిగా ఉంటుంది. ఆనియన్స్ ఎక్కువగా వేస్తాను అనమాట. ఇంకా ఎగ్ ఫ్రై అయితే చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఆ రోజు అసలు పని చేసినట్టే అనిపించదు. సాయంత్రం పూట వంట చేసినట్టు కూడా అనిపించదు. ఎగ్ ఫ్రై చాలా తొందరగా అయిపోతుంది కదా. ఇంకా ఎగ్స్ అన్నీ పగలగొట్టేసుకున్న తర్వాత ఇంకా కారం వేసేసుకుంటాను అంతే. ఇంకా వేసేసుకొని ఇంకా కలిపేసేసుకుంటాను. ఎగ్ ఫ్రై అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా చికెన్ తెచ్చినా కూడా అంత ఇష్టంగా తినరని ఇంకా వాళ్ళకి ఎగ్ ఫ్రై కంపల్సరీగా చేసి పెడతాను వారంలో ఒకసారి అయినా. ఇంకా ఎగ్ ఫ్రై ఉన్న రోజు మా పిల్లలు అన్నం 2 సార్లైనా తింటారు. అంత మంచిగా తింటారనమాట. వాళ్ళు కడుపు నిండా తినడమే కదా మనకి కావాల్సింది. అందుకని ఇంకా కంపల్సరీగా చేస్తాను, గుర్తుపెట్టుకొని మరీ చేస్తానన్నమాట. ఇంకా కర్రీ కూడా చాలా సింపుల్గా తొందరగానే అయిపోతుంది కదా అని ఇంకా కర్రీ కట్ చేసేసాను. ఇంకా అన్నం కూడా పెట్టేసేసాను కదా, అన్నం కూడా అయిపోవచ్చింది. ఇంకా వాళ్ళు ఎప్పుడు ఆకలి వేస్తుంది అంటే ఇంకా అప్పుడు వాళ్ళకి అన్నం పెట్టేసేసి ఇస్తాను. ఒక్కోసారి వాళ్ళిద్దరే తింటారు, కానీ ఒక్కోసారి మాత్రమే నేను పెడతాను. ఇంకా ఎగ్ ఫ్రై రోజు మాత్రమే వాళ్ళు పెట్టనివ్వరు, ఇంకా వాళ్ళే తింటారు. ఇంక ఇక్కడ వచ్చేసి పాలు కూడా చల్లగా అయిపోయాయి. ఇంకా పాలు కూడా తోడేసేసుకుంటున్నాను. ఇంకా పాలు కూడా ఒకేసారి కాగిపెట్టాను కదా, తోడేసేసుకుంటే పని అయిపోతుంది కదా. ఇంకా వాళ్ళకి ఇంకా అన్నం ఆకలిస్తుంది అంటే ఇంకా వాళ్ళకి అన్నం పెట్టేసేస్తున్నాను. ఇంకా 7:30 కల్లా, లేకపోతే అప్ టు 8 కంటే ఇంకా 8 లోపల వాళ్ళకి అన్నం పెట్టేసేస్తాను అన్నమాట. ఈరోజు ఎగ్ ఫ్రై కదా, చాలా తొందరగానే తింటారు. ఇంకా వాళ్ళకి ఎగ్ ఫ్రై రోజు కొంచెం అన్నం ఎక్కువగానే వండుతాను, తెలుసు ఇంకా మా పిల్లలు సగం తెలిసే కదా. ఇంకా వాళ్ళు ఎగ్ ఫ్రై రోజు కొంచెం మంచిగా తింటారు అని కొద్దిగా అన్నం ఎక్కువగా కూడా వండుతాను అనమాట. ఇంకా వాళ్ళకి అన్నం వేసి ఇచ్చేసాను. ఇంకా నేను కూడా స్నానం చేద్దాము అని హీటర్ పెట్టేసేసుకున్నాను. చల్ల నీళ్ళతో అస్సలు చేయలేదనమాట. చాలా చల్లగా ఉంటాయి వాటర్. ఇంకా నేను స్నానం చేసి వచ్చి ఇంకా పిల్లలు తాగడానికి నీళ్ళు పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఇంకా మేమిద్దరము తినేసాము, డిన్నర్ కూడా చేసేసాము. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పు అంతా వాష్ చేసేసుకొని ఇంకా మిక్సీ వేసేసుకుంటున్నాను, రేపటికి ఇడ్లీ చేద్దాము అని. మా పిల్లలు ఇడ్లీలు అంత ఎక్కువగా ఏమీ తినరు, ఏదైనా చాలా తక్కువగానే తింటారు. ఇంకా చూసుకొని వేస్తాను. మరీ ఎక్కువగా వేస్తే కూడా పిండి పులిసిపోతుంది కదా, అందుకే చూసుకొని వేసుకుంటాను అనమాట. ఇంకా ఇక్కడ అంతా మిక్సీ వేసేసుకుంటున్నాను. ఈ మిక్సీ వేసినప్పుడల్లా చాలా సౌండ్ వస్తుంది అని మా హస్బెండ్కి చెప్తున్నాను అనమాట. చూద్దాంలే ఈసారి అని అన్నారు. ఇంకా వేరేది తీసుకోవాలి, లేకపోతే గ్రైండర్ అయినా తీసుకోవాలి అనుకున్నాము. లాస్ట్ టైమే తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా పిల్లలు ఫిష్ ట్యాంక్ అడిగారు అని ఇంకా వాళ్ళ కోసము ఫిష్ ట్యాంక్ తీసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత పిండి అంతా రుబ్బేసేసుకొని ఇంకా ప్లాస్టిక్ డబ్బాలోనే వేసేసుకుంటున్నాను. ఇంకా పిండి పులుస్తుంది కదా అని అందుకే స్టీల్ దాంట్లో వేయను, అందుకే ప్లాస్టిక్ దాంట్లోనే వేసేసుకుంటాను. ఇలాగే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవచ్చు కదా. ఇంకా వేసేసుకొని ఇంకా షింక్లో వేసేసుకున్నాను. ఇంకా దీనికోసం నేను ఒక కాస్కి 2-2.5 గ్లాసుల రవ్వ వేస్తాను అనమాట. అప్పుల్లో చాలా తక్కువగా వేసేదాన్ని, ఒకటికి ఒకటి వేసేదాన్ని. అప్పుడు ఇడ్లీలు చాలా గట్టిగా వచ్చాయన్నమాట. ఇంకా మా అత్తయ్య చెప్పారు 1కి 2.5 వేస్తే సరిపోతుంది అని. ఇంక అప్పటి నుంచి ఇంకా అదే కొలతలో చూసుకొని వేసుకుంటాను అనమాట. అప్పటి నుంచి ఇడ్లీలు పర్లేదు, మరి అంత మెత్తగా హోటల్లాగా రావు, కానీ పర్లేదు తినచ్చు అన్నట్టు ఉంటాయి. ఇంకా ఒక్కోసారి ఇడ్లీ పిండి మిగిలితే ఇంకా పిల్లలకి పునుగులు అలా వేసేస్తాను అనమాట. ఇడ్లీ పిండిలో కొద్దిగా గోధుమ పిండి అలా కలిపేసేసుకొని, మైదా పిండి కలపచ్చు కానీ ఇంకా మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇంకా గోధుమ పిండి కలిపేసేసి పునుగులాగా వేసేస్తాను ఒకరోజు బ్రేక్ఫాస్ట్ కింద. లేకపోతే ఇంకా ఇడ్లీ పిండి, దోశ పిండి 2 కలిపేసేసుకొని కూడా అది మిగిలితే అది కొంచెం ఇది కొంచెం మిగిలినప్పుడు కూడా కలిపేసేసుకొని పునుగులు వేసేస్తాను. ఇంకా మొత్తం అంతా మంచిగా కలిపేసేసుకున్నాను. ఇంకా మూత పెట్టేసేస్తున్నాను అనమాట. ఇంకా స్టవ్ ఇంకా అన్నీ ఆపేసేసుకుంటున్నాను. ఇంకా ప్లగ్ పెట్టాను కదా, అన్నీ తీసి అన్నీ సర్దేసేసుకొని ఇంకా అంట్లు ఉన్నాయి, ఇంకా అంట్లన్నీ వాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా నైటే అన్నీ వాష్ చేసేసుకుంటాను. ఇంకా మార్నింగ్ లేచి మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి కదా. అంట్లు కడగకపోతే మళ్ళీ నిద్ర కూడా పట్టదు. అంట్లు ఉన్నాయి, మళ్ళీ తొందరగా లేవాలి అన్నీ ఉంటుంది, ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదు నాకైతే. అందుకే ఎంత లేట్ అయినా సరే అంట్లన్నీ వాష్ చేసేసుకుంటాను అనమాట.
ఇంకా మా పాపని చదివిస్తున్నాను, మధ్య మధ్యలో వెళ్ళి చెప్తున్నాను అనమాట, ఇలా చదువు అని. ఇంకా ఆమె చదువుతుంది, అంతలోకే నేను అంట్లు కడుక్కుందాము అని ఇంకా అంట్లు వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా అంట్లన్నీ వాష్ చేసేసుకుని ఇంకా పక్కన కింద బుట్ట పెట్టాను, ఆ బుట్టలో వేసి చూస్తున్నారు కదా ఇంట్లో ఎన్ని అంట్లు అయ్యాయో. ఇంకా ఇక్కడ సర్దేసేసుకుని మొత్తం కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. ఈ లాగ్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో మరికొంతమందికి చేరుతుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా మొత్తం అంతా వాష్ చేసేసుకున్నాను కదా, ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా చెత్త డబ్బాలో ఇంకా చెత్త అంతా వేసి మొత్తం కిచెన్ కౌంటర్ అంతా నీట్గా పెట్టేసేసుకుంటే రేపొద్దునకి ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇంకా అందుకని నైటే మొత్తం అంతా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ప్రశాంతంగా పడుకోవచ్చు. పొద్దున్న లేవగానే మంచిగా అనిపిస్తుంది, ఏదైనా వంట చేయాలి అనిపిస్తుంది. అందుకే నైటే మొత్తం అంతా వాష్ చేసేసుకొని పెట్టేసేసుకుంటున్నాను. ఇంకా బయటికి వెళ్ళి ఇంకా బయటనే చెత్త డబ్బా పెట్టాను, ఇంకా చెత్త వేసేసి వచ్చేసి దాన్ని కూడా మంచిగా వాష్ చేసేసుకొని ఇంకా పొలిచి పెట్టేసేసుకుంటాను, బొద్దింకలు అవేమీ ఎక్కకుండా. ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మొత్తం వాష్ చేసేసుకొని క్లీన్ చేసేసుకొని ఇంకా వెళ్ళి నేను పడుకుంటాను. ఇంకా మా పాపది కూడా చదవడం కూడా అయిపోయింది. ఇంకా రేపొద్దున ఒకసారి లేచినాక మళ్ళీ ఒకసారి రివిజన్ చేపిస్తాను, ఇంకెంతవరకు ఆమెకు గుర్తుందా అని. ఇప్పటికైతే ఇంకా ఆమెను పడుకోబెట్టేసేస్తాను, ఇంకా నేను కూడా వెళ్ళి పడుకుంటాను. ఇంక ఈ విధంగా మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.